గత దినాల నుంచి ప్రకటన గ్రంథం అనేటువంటిది బైబిల్లో ఆఖరి అధ్యాయం. ఇది 66 అధ్యాయాలు ఉన్నాయి. చివరి అధ్యాయము. దైవదాసుడు భక్సింగ్ గారు బాగున్న దినాలు ఏం చెప్పారంటే, మీరు కడవరి కాలం కొరకు ఈ ప్రకటన గ్రంథం చదువుతుండండి, మీకు అక్కడ ఉన్నటువంటి ఆదరణకరమైనటువంటి పరిస్థితులు, ధైర్య పరిస్థితి మీకు ఎన్నో తెలియపరచబడతాయని చెప్పారు. గత కాలం నుంచి తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రములు మనం వినడమే కాక దూరంగా ఉన్నటువంటి వాళ్లకు వారికి కూడా తెలియపరిచినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఆ సెల్లులో ఆన్లైన్లో వాళ్ళు మళ్ళా వెంటనే జవాబు చెబుతున్నారు. చాలా సంతోషం బ్రదర్, మేము ప్రార్థన చేస్తున్నాము. నేను కాదు, ఇతరుల కంటే నేనెంతో కడపటి వాణి, నమస్తుడను, మట్టి పురుగును, గాల్లో ఎప్పుడు ఎగిరిపోవాల్సిందని. దాదాపు 76 సంవత్సరాలు ఆయన మహిమ కొరకే ఉంచినాడని నేను కూడా వందనాలు చెల్లించిన ఇప్పుడు ఆరాధన పాటలతో కూడా. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుతూ వచ్చినాం. ఎంతవరకు వచ్చినామంటే ఇప్పుడు 19వ అధ్యాయంలోకి వచ్చినాం. పోయిన ఆదివారం 19వ అధ్యాయంలో చదివినాం. గొర్రెపిల్ల వివాహ ఉత్సవం అనగా మనల్ని ప్రభు ఆయన పెళ్లి కుమార్తెగా సిద్ధపరచునని అధ్యాయం చెప్పినాము. ఇప్పుడు 20వ అధ్యాయంలో కొన్ని మాటలు ధ్యానిస్తారు. మీరు అక్కడ అటు ఇటు వెళ్ళగాకండి, కొంతసేపు మనసు ఉంచండి. ప్రభువానికి ఎంత వందనాలు, మేము ఇంతవరకు నీ మాటలు విన్నాం ప్రభు. మరి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోకి వచ్చినాం పోయిన ఆదివారం. ఈ ఆదివారం 20వ అధ్యాయంలో మేము ప్రవేశిస్తున్నాం ప్రభు. ఈ మాటల ద్వారా మేము ఆరాధించి మిమ్మల్ని మయపరచడానికి ఈ మాటలు ఆస్వాదించి మాకు అనుగ్రహించు. నీ ఆత్మ సహాయం కింద ఉంచండి. నీ మాటలు నీ తలంపులతో ప్రభువా మేము ఆరాధించి మయపరిచినట్టు ఈ యొక్క 20వ అధ్యాయం మాకు దీవెనకరంగా ఉంచు ప్రభు. నీ అమూల్యమైన రక్త ప్రభావితం తెచ్చుకుంటూ అయోగ్య దాసుడైన నన్ను ముట్టి నా నాలుకను తలంపులు ముట్టి నీ స్వాధీనంలో ఉంచుకొని ఘనతామయ పొందమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభు. 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నా. అంతటా సింహాసనం చూసి తిని నా మీద ఆశీనుడైండు వారిని విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు కూరముగమును దాని ప్రతిమకై నమస్కారం చేసి తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరేచ్ఛేదనం చేయబడిన వారిని ఆత్మలను చూసి తిని వారు బతికి ఉన్నారు. 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం ఏలుదురు. ప్రభు ఈ మాటను దీవించును గాక. ప్రకటన గ్రంథం ఈ యొక్క 20వ అధ్యాయంలో చూస్తే ఈ కడవరి కాలంలో దేవుని సింహాసనం మీద ఉన్నటువంటి ఒక ఘట సర్పమును సాతాను భూమి మీదకి పడదూశాడట. పడదూసి సాతానా నువ్వు ఎంతవరకు నీ బలం ఉందో చూసుకోపో అని చెప్పి పంపించాడట. పంపిస్తే ఎందుకంటే ముందుగా దేవుడు సువార్త చెప్పించి యేసు ప్రభు రక్షణించి దేవుని భక్తులను పంపించి నేనే దేవుడను, నాకు తప్పని చెవుడికే నమస్కారం చేయరు, నేను ప్రజలందరికీ చెప్పినాను, నువ్వు పోయి ఏం చేస్తావో చూడిపోయే నీ పరాక్రమం ఎంతవరకు ఉందో దేవుని అడిగిందంట. నేను రేపల్లె మీదకి వెళుతా, గ్రామాల మీదకి వెళుతా, వాళ్ళు నాకు నమస్కారం చేసుకునే చేస్తాను అని ప్రభుని సాతాను అడిగితే, పోయే సాతానా నేను కూడా 40 దినాలు ఉపవాసం ఉండి జయించినాను, నీకు నమస్కారం చేయలేదు, ఎవరు చేస్తారో అని కింద పడేస్తే, అప్పుడు కింద పడేసిన తర్వాత ఆ ఘట సర్పం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరంట కింద వేయబడింది? కూలముగమైనటువంటి ప్రతిమ అనేటువంటి దాన్ని కింద పడేసిన తర్వాత అది వచ్చి ఏం చేయగలుగుతున్నది అంటే దేవునికి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, యేసు ప్రభుని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను, దేవుని వాక్యం నిమిత్తమై ప్రజలు ఏం చేయగలుగుతున్నారంటే వాళ్ళు శిరేచ్ఛేదనం చేయబడిన వారై
ఆత్మను చూసి తిని. సాతానే సాక్ష్యం చెప్తుందంట, ఇదిగో ప్రభువా వాళ్ళు భూమి మీద ఉన్నారు, నాకు మొక్కమని నేను చెప్తే అవసరమైతే వాళ్ళ తలలు ఉడక శిరస్సు ఉంచి బలవుతున్నారు, కానీ నేనే దేవుడనని నిన్ను గురించి చెప్తున్నారు, కానీ మమ్మల్ని గురించి చెప్పకుండా, నాకు నమస్కారం చేయకుండా, నా ముద్ర వేయించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిన్నే పూజిస్తున్నారు ప్రభు అని సాతాను కూడా భూమి మీద దేవునికి రిపోర్ట్ చేస్తుందట, కంప్లైంట్ చేస్తుందట. భూమి మీద నేను పోయి అటు ఇటు సంచరించి చూస్తే వాళ్ళ సాక్ష్యం ఎట్లున్నది అంటే, శిరేచ్ఛేదనం చేయబడిన వారై ఆత్మలను చూసినాను. శిరేచ్ఛేదనం అంటే ఏంటంటే చెప్పండి, శిరేచ్ఛేదనం అంటే ఏంది చెప్పండి? మెడకాయలు కోయించుకోవడం యేసు నిమిత్తం. అంటే ఎవరు మన మెడకాయలు కోసేది? ఇక్కడ రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సమాజం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, రకరకమైన ప్రజలు మన దగ్గరికి వచ్చేసి మా ముద్ర వేయించుకుంటారా లేదా 606 వేయించుకోమన్నారు. దాని పైన ఉంది, మేము చూడగా ముద్రలు కానీ ముద్రలు కానీ వేయించుకోనని వారు యేసు నిమిత్తమే సాక్ష్యం. మా ముద్ర వేయించుకోండి, మా ముద్ర వేయించుకుంటే మీకు ఫలాని సాయం చేస్తాం, ఫలాని ఏర్పాటు చేస్తాం, ఫలాని ఇల్లు కట్టించాం, ఫలాని గవర్నమెంట్ నుంచి మేము మీకు ధనం ఇస్తాం, మా ముద్ర వేయించుకోండి అంటే సాతాను ముద్ర 666 అనేటువంటి ముద్ర వేయించుకోమని తిరస్కరించారంట. రెండవది ఏంది, వేయించుకోకపోతే కనుక మీ శిరస్సులు అర్పించుకుంటారంట. మా శిరస్సులు మెడకాయలు కోసినా సరే మేము సాతానుకు ఘట సర్పానికి నమస్కారం చేయమనేటువంటి ప్రజలు కొంతమంది భూమి మీద తయారైనారంట. చూడండి, ఈ దినాల్లో అపవాది కనుక మన రేపల్లెలో పడవేసింది, పైనుంచి కిందికి వచ్చింది, ఆ ఘట సర్పం ఇళ్ళమ్మడి తిరుగుతుంది. మనల్ని ముందేం చేయగలుగుతుంది అంటే, నా ముద్ర వేయించుకోండి. ఏం దాని ముద్ర? బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మా పక్షంగా చేరండి, మేము మీకు అనేక సాయం చేస్తాము. సరే, బీజేపీకి మనం ఓటు వేసామనుకోండి, వాళ్ళది బీజేపీ వాళ్ళ ముద్ర వేసి దేవుడు లేడని చెప్పండి అంటే, అది వాళ్ళది దేవుడు లేనటువంటి వాళ్ళ ముద్ర. ఇప్పుడు కాంగ్రెస్ ఒక ముద్ర ఉంది, 3 రంగుల జెండా. తర్వాత తెలుగుదేశం వాళ్ళది ఒక పచ్చ జెండా ఉంది. ఇట్లాగే దేవుడు లేదనేటువంటి వాళ్ళు ముద్ర వేసేదానికి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మనకు ముద్ర వేసి గుర్తేసి మన వాకిళ్లకు మన నొసట వేసి వాళ్ళు బలవంతం చేస్తారంట. మేము వేయించుకోము అని కంటే మెడకాయలు కోస్తారంట. ఎట్లొచ్చి పడింది కదా ఆయన, ఎంత భయంకరమైన స్థితి. ఏమి గోపి, ఏ ఊరు మీ పేటేరా? పేటలోకి వచ్చి మీ ఇంట్లో దిగి మెడకాయలు కోర్చమంటే, మీకు 5 ఎకరాల పొలం ఉంది, రైతులు, ఏమయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తారు, మా ఊళ్ళో మేము అందరికానికి మంచి వెళ్దామని మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరంట. లేదు, మా ముద్ర ఇచ్చి దేవుడు లేడని మాకు నమస్కారం చేయలేదు కాబట్టి నీ మెడకాయ తగ్గవచ్చాము. అమ్మో, ఇంత కఠినమైన పరిస్థితులు వచ్చే మనం ఒప్పుకుంటావా? చిన్నదానికే దగ్గు, వర్షాలు, కరోనా వ్యాధులు దాంట్లోకే వస్తే దేవుని దూషించడం, ఏడున్నా నాకే కష్టాలు వచ్చున్నాయని దేవుడి సన్నిధికి రాలేక చదువుకుంటా గొనుక్కుంటా బాధపడుతున్నాం. అయితే ఇది కడాయుగం, ఇంకా కడా పరీక్ష. ఇది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువును శోధించింది. నువ్వు 40 దినాల నుంచి కొండ మీద ప్రార్థన చేసుకుంటాడో నాకు నమస్కారం చేస్తే రొట్టెలన్నీ ఆహారం చేస్తానంటే, పోయే సైతానా నేను నీకు నమస్కారం చేయనని ప్రభు సాతాను ఓడించాడు. సాతాను అపజయం అయిపోయింది. అయితే అంతటితోనే ఊరుకుంది అది. ఆ యొక్క ఘట సర్పం దేవుని దగ్గర ఈ ఒక్కసారి శాంతి కడవరి కాలం కదా ఇది, ఎంతమందిని కొట్టేస్తారు చూడంటే, పో అంటే అది పాము వల్ల కింద పడేయబడిందట. ఆ పాము దాని యొక్క రంకెలతో దేవుడు లేడనేటట్టు ముద్ర వేయించుకోమని, వేయించుకోకపోతే కనుక మన మెడకాయలు కోస్తారంట. అమ్మో, ఇటప్పుడు మనం దేవుని ఏమో నమ్ముకుందాం. ఇంత భయంకరమైన దినాలు ఇంకా రాబోతాయి టైం ఇంకా. అట్లా సాతాను వచ్చి చూస్తే ఆ తరంలో కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి భక్తులు ఆ ఆత్మలను చూసినాను. కొంతమందిని భూమి మీద వాళ్ళు అవసరమైతే శిరేచ్ఛిదనమైన చేయబడుతున్నారు, కానీ వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యం వెళ్తాము అంటున్నారు.
నీకు మేము నమస్కారం చేయము, ముద్రేయించుకోము, నువ్వు మెడలు కోసేసినా పర్వాలేదు, కానీ అయితే మా ప్రభు రాజ్యం వచ్చాది, 1000 ఏళ్ళ పరిపాలన ఉంటుంది, దాంట్లో మేము రాజులంగా ఉంటాం కాబట్టి నీకు వెయ్యము అంటున్నారట. ఇప్పుడు మనకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కాబట్టి కమ్యూనిస్ట్ వచ్చింది, ఇంకా అనేకమైనటువంటి తెలుగు రాజ్యం వచ్చేసింది, ఇంకా బబులోన్ వచ్చింది. బైబిల్లో ఉన్న దినాల్లో చూస్తే కనుక ఇవన్నీ పరిపాలనలు వచ్చినాయి, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఏదో ఫలాని జగన్ అనేటువంటి ఆయన గెలిచి ఆయన ఏదో కొంత సాయం చేస్తా, దేవుని భయం కలిగి ఏదో పరిపాలన చేస్తున్నాడు. సరే, అయితే రేపు మెడలు కూడా కోస్తామనేటువంటి ముద్రలేయించుకోవాలని బలత్వం చేసేటువంటి పరిపాలన అటువంటిది ఇప్పుడే కనుక మన మధ్య కనుక ఇప్పుడు రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ముద్రలేయించుకున్న వాళ్ళందరినీ మెడలు కోస్తామని కనుక మనకంటే ఏం చేస్తాము? మెడలు ఎంచుకోవడం ఎందుకు లేదే, మా ఇంట్లో గుర్తు దేవుడు లేడనే పెట్టుకుంటామని ముద్రలేయించుకుంటామని మనం ఎంతమంది మన్నుతామో. దేవుడు లేడనే ముద్ర మెడలు వేయించుకోవడం ఎందుకు అని మనం ఎంతమంది మళ్ళీపోతాం. అయితే ఆ దినములలో కొంతమంది అట్లా నిలబడే వాళ్ళు ఏమన్నారంటే, మేము ముద్ర వేయించుకోం, మా మెడకాయలు కోసినా సరే, ఎందుకంటే మా ప్రభు వస్తున్నాడు, మాకు 1000 సంవత్సరాల పరిపాలన ఒకటి ఉంది అని వాళ్ళు నమ్మారట. ఇప్పుడు తెలుగుదేశం పరిపాలించి వెళ్ళిపోయింది కదా, ఇంకంతంత ఊరికి రాదు, మళ్ళా మేము కొన్నేళ్ళకి గెలుస్తాం, మా పరిపాలన వస్తుంది, మాది పరిపాలిస్తాం, మాకు నమ్మకం ఉంది అంటున్నారు. ఆ రీతిగా లోక సంబంధంగా వాళ్ళకే ఓడిపోయిన వాళ్ళకే మళ్ళా మా పరిపాలన తెలుగుదేశం వస్తుందని రాజకీయంగా వాళ్ళు అటువంటి నమ్మకం ఉంటే ఇదంతా శూన్యమైపోతుంది. 1000 ఏళ్ళ పరిపాలన వచ్చాదని ప్రభు మనకు బైబిల్లో చెప్తుంటే ఎంతమంది నమ్ముతాం? ఎవరు చూసినది అయ్యా, నిద్ర చాప్టర్ క్లోజ్ అంట. ఇక 1000 ఏళ్ళ పరిపాలన వస్తే ఆ 1000 ఏళ్ళ పరిపాలన ఎట్లుంటుందంట? ఇంకా భూమి మీద బిల్డింగులు ఉండవు, ప్రభుత్వాలు ఉండవు, ఇక ఉద్యోగాలు లేవు, ఈ కామకోదాలతో కూడినటువంటి శరీరం కాదు, మహిమ శరీరం దాల్చుకొని మనం ఏం చేస్తామంట? ఆయన వచ్చినప్పుడు 6వ వచనంలో మొదట పునరుత్థానంలో పాల్గొన్నవారు ధన్యులు. ఏమంటాడంటే 1000 ఏళ్ళ పరిపాలన వస్తుంది, మొదట పునరుత్థానంలో అంటే ఫస్ట్ ప్రభు వస్తానే ఇక్కడనే మొదటి పునరుత్థానం అంటే ఏంటంటే మన సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, మన జయరావు గారు సహోదరి చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు మేఘాల మీద, ఆ గుర్రముల మీద, మేఘాల మీద ఆయన కిందికి వచ్చి దిగి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభునందు మృతులైనటువంటి వాళ్ళను లేపుకుంటాడట. తీసుకొని పోయి మొదటి పునరుత్థానం అంటే వాళ్ళను సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళను మేఘాల మీద ఎక్కించుకొని ఒక రౌండ్ వేస్తాడట. రౌండ్ వేసి ఇక ఢిల్లీలో ఉన్నటువంటి భవనము, అమెరికాలో ఉండేది, ఇక్కడ కట్టేటువంటి సత్యవాలయాలు, పెద్ద పెద్ద భవనాలు, వీళ్ళందరూ ఏమైపోయింటారంటే కనుక మత్తుతో కోమాల పడిపోయింటారంట. ఈ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళని లేపుకొని ప్రభుని నమ్ముకొని వాళ్ళు నిద్రించిన వాళ్ళందరినీ లేపుకొని వాళ్ళని వెంట పెట్టుకొని పోయి ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ ఒక పిరుడు అంటే కొన్ని దినాలు ముందు ఇక్కడ పరిపాలన చేస్తారంట. దాంట్లో కూడా ఉండాలని మన ఆశ. ఒక రౌండ్ వేసి అంతా చూపించి మేఘాల మీద పైకి వెళ్ళి బంగారు ఈదల్లో పరిపాలించబోతున్నాడు 1000 ఏళ్ళు. మొదటి పునరుత్థానం ఉంది, 1000 ఏళ్ళ పరిపాలన ఉంది. మొదటి పునరుత్థానం అంటే ప్రభు వచ్చినప్పుడు, ఇప్పుడు మన బంధువులు ఎవరన్నా వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు దూరం నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక రౌండ్ ఆటోలోనూ జీవులు తీసిపోయి సముద్రం, ఇట్లా కృష్ణా నది, ఆ తోటలు, ఈ ఊరంతా రౌండ్ వేసి ఎట్లా చూపిస్తాము. ప్రభు వచ్చినప్పుడు మొదట పునరుత్థానంలో లేపబడిన వారిని ఆయన ఏం చేశారంటే, మొదట పునరుత్థానంలో పాల్గొన్న వాళ్ళు ధన్యులు, వీరు పరిశుద్ధులయ్యుందురు, ఇటు వారికి ఇంకా రెండో మరణం లేదు. రెండో మరణం అంటే వీళ్ళు లేపుకొని వీళ్ళను ఎత్తుకొని వెళ్తాడు. ఇక రెండో మరణం అంటే ఇంకా అగ్నిగుండంలో కాలడం కానీ భూమి మీద ఇక మరణమే లేదు. ఒకేసారి మరణం అంటే ప్రభునందు మనం నిధించినాం, ఇంకా లేదు.
ప్రజలకందరికీ మళ్ళీ రెండో మరణం కూడా ఉంది. చనిపోయిన తర్వాత మళ్ళా అగ్గిలో కూడా కాలాలి. 2 మరణాలు ఉన్నాయి మనుషులకు. మనకి ఇంకా మరణం లేదు. ఎందుకు అయ్యా మరణం లేదంటే మనం యేసు ప్రభుతో కూడా బాప్తిసం తీసుకొని లేచినాం కాబట్టి అప్పుడే ఇక మరణం తప్పిపోయింది. మనము సమాధులకు వెళ్ళి మన శరీరాన్ని పాతిపెట్టినప్పుడు అది మరణం కింద రాదు. కాబట్టి మనం ప్రభునందు నిద్రించుతాము, ఆత్మ లేపబడుతుంది. కాబట్టి ఇక మరణమే లేదు, ఇక మనకు చావు లేదు. శరీరం మరణం అయిపోయింది, ఆత్మ లేపబడింది. ఇక మనం ప్రభుతో కూడా ఆయన వచ్చినప్పుడు మొట్టమొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం లేపుకొని 1000 సంవత్సరాలు రౌండ్ చేశారట. మొదటి పునరుత్థానంలో ఎడదట క్రీస్తు కూడా యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు చూసావా పరిపాలన జరుగుతుంది. కాబట్టి కొంతకాలం ఇదంతా చూపిస్తారంట. హైదరాబాద్లో 1000 సంవత్సరాలు మొదటి పునరుత్థానంలో లేపబడాలనేటువంటి ఆశ ఎట్టుంటుందంటే, నేను హైదరాబాద్లో 71లో చెట్లు ఉన్నా. పురాన్పూర్ అనేది హైదరాబాద్లో పోలీసు లైన్, అది ఆ పట్టణంలో. అక్కడ నుంచి ఆ పోలీసు లైన్లో ఒక ఆమె దేవుని నమ్ముకునేది, దాదాపు 70-80 ఏళ్ళు అవుతుంది ఆమె. ఆ పోలీసు లైన్లో ఆమె వ్యాపారం ఏంటంటే, అది చిన్న గుడిసే. ఆమె రోజు వారమంతా పోలీసు లైన్లో గోంగూర అమ్ముతుంది అన్నమాట. ఆమె ఆదివారం అక్కడ నుంచి వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని ఆ తెలంగాణ ప్రాంతంలో బాప్తిసం తీసుకొని ప్రభుని ఆరాధిస్తున్నట్టు ఆమె ఒక దినమున భక్త సింగ్ గారు వచ్చి ఒక రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టినాడు. ఎప్పుడో చర్చిలో అందరూ ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ దుఃఖాలు చెప్పుకునేదానికి వస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక్కొక్కరు మీ ఎక్కడేమో చెప్పండి, ప్రార్థన చేస్తాం రాత్రి అంతా అంటే ఓబేద్ అక్కర్ ఆయన రాపిస్తాడు. ఓబేద్ అక్కర్ ఏంటంటే నాకు అలాంటి ప్రమోషన్ రావాలి. రవి అక్కర్ రాపించాడు. ఏమయ్యా నీ అక్కరంటే నాకు పెళ్లి కావాలి, మంచి క్రిస్టియన్స్ అమ్మాయి కావాలని రాపిస్తాడు. గోపి రాపిస్తాడు. నీ అక్కరేదో చెప్పు ప్రార్థన చేస్తామంటే నాకు రేపు పలాని ఎంపీలు పూర్తి చేసి నాకు ఉద్యోగం కావాలంటాడు. సాల్మోన్ నాకు చెప్తే నాకు పలాని అంటాడు. జాన్సమ్మ ఆవేం చేసిందంటే ఆమె అక్కలేదో చెప్పింది. తర్వాత ఏమ్మా నువ్వేందంటే చెప్తే కనుక నేను నలుగురు టీచర్గా పోయిస్తున్నాను, మా మాస్టర్లు ఏమనకుండా నాకు దేవుడు సాయం చేయొద్దని ఆమె రాసింది. అట్లా అందరు అక్కలు రాపించినారు. రాత్రిలో దాదాపు ప్రార్థన 9 గంటలకు ఆరంభమైంది. తెల్లవారేంతవరకు ఈ అంశాలు చదివి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా ఓబేద్ అక్కలు తీర్చు, ప్రభా గోపి తీర్చు, రవికి ఈ అక్కలు గట్ట ప్రభా అనేది. పురాన్పూర్ మరియమ్మ కూడా కరాపించింది. ఆమె అక్కరేమిటి సహోదరి పురాన్పూర్ మరియమ్మ. ఆమె గోవాకు వ్యాపారం జరగాలని చేయలేదు, కానీ ఏమంటుందంటే ప్రభువు నేను వచ్చిన తర్వాత మొదటి పునరుత్థానంలో మేఘాల మీద ఎత్తబడేదాని కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు భక్తి గారు అన్నారు, ఇది సిస్టర్ మరియమ్మ ఈజ్ వండర్ఫుల్ ప్రేయర్ రిక్వెస్ట్, చాలా ఆశ్చర్యమైన ప్రార్థన. ఈమె గోవాకు వ్యాపారం ఇంకా బాగా డెవలప్ అయ్యేటట్టు నాకు గుడిసే ఉంది అది అనేది చెప్పలేదు. మొదటి పునరుత్థానంలో ప్రభు వచ్చినప్పుడు ఒక పిల్లుడు రౌండ్ వేస్తాడు, మళ్ళీ బంగారు వీధుల్లోకి వెళ్తాడు. ఇది కూడా దీంట్లో కూడా కానీ ఉండాలి, ప్రభు వచ్చినప్పుడు ఫస్ట్ లేపబడాలా అని ప్రార్థన చేసింది అన్నాడు. కాబట్టి ఈ దినంలో మనకు అటువంటి కోరికిందా? మొదటి పునరుత్థానంలో ఒక ప్రభు వచ్చినప్పుడు లేపడం. ఎందుకు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని రిటైర్ అయి పెన్షన్ అయ్యేంత వరకు ఉంటే చాలు. అవసర సంగతి ఏంది? ఇది భక్తి గారు చెప్పినప్పుడు ఇంకా మళ్ళా 1000 ఏళ్ళ పరిపాలన వస్తుందంట. మొదటి పునరుత్థానంలో లేపుకోవాలంటే నేను ఇట్లా చెప్తున్నాను, కానీ భక్తి గారు ఇంగ్లీష్ నుంచి ఐ ఆమ్ 1000 years గ్రేట్ అది ఏందని చెప్తుంటే అప్పుడే వచ్చినట్టు కనపడింది నాకు. రేపే వస్తుంది నా డెట్. ఇంకా నా ఊరు, నా బ్రతుకు, నా హోదాలు ఇవన్నీ వద్దురా ప్రభువా. ఎట్లా కనపడింది అని చెప్తుంటే ఇంగ్లీష్లో పవర్ఫుల్ అయిన ఇంగ్లీష్లో చెప్తున్నాడు. 1000 years గ్రేట్ ఆఫ్ గ్రేట్, కింగ్ ఆఫ్ కింగ్, మంచి పరిపాలన ఉంది మనకు అని నేను. కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా నాకు చిత్తమైతే నేను నీ సేవ చేస్తా, నాకు ఇంకా వద్దు, నా సొంత వదిలిపెట్టి నీ సేవకి వచ్చేస్తాను. 1000 ఏళ్ళ పరిపాలన బతికితే 50, 40, 70 ఏళ్ళు బతుకుతాం. ఇది 2000 అయింది, గతించిపోతుంది.
ఒక్కొక్క యుగం ఆది కాండం నుంచి చూస్తే మోషే యుగములలో 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 100 సంవత్సరం, సొదొమలో కొన్నేళ్ళే, ఒక్కొక్క తరంలో కొన్నేళ్ళే తక్కువ అయిపోయింది. ఇంకా దేవుడు ఏం చేశాడంటే చూస్తాం, ఇంకా ఈ బీజేపీ వాళ్ళు కానీ దేవుడు అనేటువంటి వాళ్ళు కానీ ఈ ఆ కొండలకు వెళ్ళి ఆకు చెట్టుకి వెళ్ళి ఆవుకు గోపు పూజించుకునే వాళ్ళు కూడా ఇక కూడా మారుతారేమో, వాళ్ళు కూడా నమ్ముకుంటారేమని. ఇది లాస్ట్ యుగం 2000 తరములు ఇదేనండి లాస్ట్ యుగము బైబిల్లో. అది వరకు లేవు 2000 తరాలు. 400కే ఒక తరం అయిపోయింది, 200కే ఒక తరం అయిపోయింది, సొదొమలో ఒక తరం అయిపోయింది. తరాలన్నీ 100 ఏళ్ళు, 2000, 3000 అయిపోయింది. ఎందుకు లాస్ట్ వరకు 2000 వరకు పొదిగించినాడు? ఇంకా కొంతమంది అమాయకులు యాప చెట్టుకు మొక్కుతున్నారు, ఆవుకు మొక్కుతున్నారు, మేరీమాతకు మొక్కుతున్నారు. అర్థమైంది కదా? కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఇంకా కొంతమంది దేవుని నమ్ముకుంటారు అనే ఉద్దేశంతో ప్రభు ఏం చేశాడంటే ఎగస్ట్రా చేసేసినాడు. ఇప్పుడు 2020లోకి వచ్చినాం. 2000 సంవత్సరంలో ఇప్పుడు శాస్త్రజ్ఞులు ప్రవీణులు ఏం చెప్పినారంటే 2000 అయింది, ఇంకా అయిపోయింది, అక్కడక్కడ సర్దుకోండి, ఇంకా పోతుంది భూలోకం అన్నారు. అంటే అప్పుడు భక్ష్య గారు పెద్దలు ఉన్నారు, వెయిట్ చేస్తాం ఇంకా ప్రభు వీళ్ళ దృష్టిలో అట్లుంది కానీ అని అంటే ప్రభు ఇంకా ఏం చేసినాడంటే 2020 వరకు కూడా పొదిగించినాడు. ఇంకా ఇప్పుడు ఏం చేసినట్టే కరోనా పంపించి, తుఫాను పంపించి, వరదలు పంపించి, ఇకనైనా నేను దేవుడని నమ్ముకుంటాను చేస్తారో లేదో, నా శిలువను చూసి నా రక్తాన్ని చూసి నేను ప్రాణపెట్టి చనిపోయిన దేవుడని ప్రకటిస్తున్నారు భూమి మీద, రేపల్లిలో ప్రకటిస్తున్నారు, ఊర్లమ్మడి ప్రకటిస్తున్నారు. కొంతమంది నమ్ముకోవడం లేదో, ఇంకా ఓపిక పడదాం, ఇంకా ఓపిక పడదాం అని. మా నాన్న దుడుకాయన కాదు, 2000 సంవత్సరంలో అయినా కానీ ఓపిక పట్టినాడు. లేకపోతే ఒక మాటతో ఇట్లా తుడిచేస్తాం. భక్ష్య గారు చెప్పేవాడు ఒక ఉపమానం. పిల్లలు ఇళ్ళ దగ్గర ఆడుకుంటుంటారు, బొమ్మలు తీసుకుంటారు, ఇది మా ఇల్లు, ఇది మేము ఆడుకుంటున్నాం, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాం, ఇది మా ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళకి భోజన టైం వేయాలి, ఇంటికి పోయే టైం వేయాలి కల్లా వాళ్ళు కట్టుకునే ఇల్లు వాళ్ళ బొమ్మలను పడిపోయించు, వాళ్ళ బొమ్మలను కాళ్ళతో తుడిచేసి వాళ్ళ ఎండ కాళ్ళకి వెళ్ళిపోతారట. పిల్లలు ఆడుకునేట్టు చూసినారు కదా, బొమ్మలు పెట్టుకుంటారు, కొన్ని అక్కడక్కడ పెట్టుకొని మీరు పెళ్లి కూతురు, మేము పెళ్లి కొడుకుల్లో ఇది మా ఇల్లు అని ఏ చిన్న చిన్న వస్తువులు పెట్టుకొని ఆడుకుంటుంటారు. మధ్యాహ్నం భోజనం టైం కల్లా ఏం చేస్తారు, పోయేప్పుడన్నీ కాళ్ళతో తుడిచేసి వెళ్ళిపోతారు. అట్లాగే ఈ భూలోకం తుడిచేస్తాడు ప్రభు. ఎప్పుడో మనకు తెలియదు. 2002 వరకు పొదిగించడంలో మనము కూడా ఇంకా సిద్ధపడాలని, ఇంకా అనేకులు దేవుని నమ్ముకోవాలని చెప్పి అనేక రీతులుగా ఆ దినముల్లో 12 మంది శిష్యులే వచ్చినారు. ఈ దినములలో ఆన్లైన్లోనేమి, రేడియోలలోనేమి ఎన్ని రీతులుగా చెప్పించున్నారంటే ప్రభు. అయినప్పటికీ దేవునికి స్తోత్రములు. కొంతమంది నువ్వే దేవుడు అని చెప్పి వాళ్ళు మెడలు కోసినా పర్వాలేదు, మేము ముద్రించుకున్నామని కొంతమంది సంఖ్య పెరిగిపోయింది క్రైస్తవులది. ఆ దినాల్లో 12 మంది శిష్యులు ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ అయిపోయినారు. కాబట్టి ఇంకా ప్రతి నాలుక, ప్రతి మోకాలు, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో ఉంది, ప్రతి మోకాలు, ప్రతి నాలుక నా పేరుతో వంగాలే, ప్రభు అనాలే. వాళ్ళు హాస్పిటల్లో ఉండి చచ్చిపోయేటప్పుడైనా, కరోనా వచ్చినప్పుడైనా, పోయేటప్పుడు ఆ హాస్పిటల్లో కూడా చెప్పేశారు నర్సులు, పలకయ్య యేసు రక్తం విజయం, యేసు రక్తం విజయం అని నోట పలికించేటట్టు చేసి అప్పుడు చంపుతున్నాడు. ఎంత దుర్మార్గునైనా. అందుకొరకు ప్రభు, నేను తయారు చేసిన బొమ్మ కదా, నా ప్రజలు కదా, వాళ్ళని ఇంకా కొంతకాలం ఉంచుదాం అని చెప్పి బ్రతికిస్తున్నాడు. మనుషుడు ఏమనుకుంటున్నాడు, నా గొప్పతనాన్ని బట్టి నన్ను బ్రతికిస్తాడు అనుకుంటున్నాడు. నోవాహు దినాల్లో జలఫలం పంపించి 40 దినాలు ఒక దెబ్బలో తుడిచేశాడు పట్టణానంతా. లోతు దినాల్లో అగ్నితో కాల్చేసినాడు. ఈ 2000 సంవత్సరంలో ఎప్పుడు లేవు. ఈ కడవ దినాల్లో చూస్తే తుఫాను, కరోనా వచ్చింది. దీని ద్వారా ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని నమ్ముకోవాలని. మనకు కూడా సోకుతాయి, నీతిమంతులకు కూడా. దానిపైన విజయం ఇస్తాడు ప్రభు. ముడతాడు ప్రభు, తాకుతాడు ప్రభు, కృప ఇస్తాడు. ఉంటున్నాం కాబట్టి భూమి మీద ఆ గాలి మనకు కూడా సోకితే దేవుడు మనకు బతికిస్తాడు ఆయన మహిమ కొరకు. కరోనా సోకిన కూడా బతికినారు, పోయేవాళ్ళు పోయినారు.
అవి వచ్చడం ద్వారా ఇంకా మనం కూడా సిద్ధపడేదాని కొరకు, ప్రభులో స్థిరపడేదాని కొరకు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన కొరకు మొదటి పునరుత్థానంలో కూడా పాలు పొందాలని మెడలు వధించినా సరే మేము మాత్రము మొక్కమని ఆ దినములలో కొంతమంది ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చూస్తే కొంత సంఖ్య ఉందంట మెడలు వేయించుకోకుండా ఉన్నది. మెడలు వేయడం అంటే ఎట్టండి, కట్టుకోలేక కలిపోతాము, తలకాయ ఇట్లా పట్టుకుంటాడు, మేకని ఇట్లా తోక పట్టుకుంటాడు, ఏడ్చాడు ఒక దెబ్బ. శిరేచ్ఛదనం అంటే శిరస్సు. అయితే దేవుడు అక్కడ మనకు అనుగ్రహించలే. ఏమయ్యా గోపీని మీ ఊళ్ళో నువ్వు యేసు నమ్ముకున్నావు, మిమ్మల్ని శిరేచ్ఛదనం చేస్తామనేది అన్ని 5 కృపాకాలం కాబట్టి నమ్ముకుంటే నమ్ముకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం కూడా అంతమంది లేలే. ఇంకా రాబోయే నెల వచ్చే రావచ్చు, అది కూడా కాదు. కాబట్టి ఇది మనం ఏం చేస్తామంటే సిద్ధపడదాం. క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు వేలేదరు ప్రభునందు మృతి చెందిన వారని పాట కూడా ఉంది. కాబట్టి 1000 సంవత్సరాలు మనం ఉండి మనం ప్రభువు వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం అనేటువంటి డ్రెస్ వదిలిపెట్టి ఆత్మస్వరూపమైనటువంటి యూనిఫామ్ వేసుకొని హాస్పిటల్లో పనిచేస్తుంటారు, యూనిఫామ్ వేసుకుంటారు. అట్లా ఆత్మస్వరూపంతో ఉన్నటువంటి ఆత్మను ధరించుకొని ఆత్మ యూనిఫామ్ వేసుకొని మనం 1000 సంవత్సరాలు ప్రభుత్వం కూడా ఆయన పరిపాలించబోతామంట. నమ్ముదామా బైబిల్లో ఉన్నటువంటి మాట? భక్సింగ్ గారు చెప్పేవాడు, బైబిల్లో ఉన్నమాట ప్రతి మాట కూడా నమ్మాలంట. యోగు గ్రంథంలో ఉంది, మనం నమ్మం. పొద్దున్నే చదువుతున్నా కుటుంబ ప్రార్థన మా వాళ్ళకి ఇంట్లో కూడా కూర్చున్నాం. ఏంటంటే యోగు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏం రాయబడినది? పొద్దున మేము చదువుతున్నప్పుడు యోగు గ్రంథము 4వ అధ్యాయంలో ఈ పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. యోగు గ్రంథం 4వ అధ్యాయం తీసి చదివితే అక్కడ చూడండి. యోగు గ్రంథం 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చదవండి. ఎవరైనా తీసి తెగనక యోగు గ్రంథము 4వ అధ్యాయంలో యోగుతో దేవుడు ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే ఇది ఇక్కడ 4వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా దుఃఖాక్రాంతుడు అయిపోయినావు. ఆ శ్రమ నీకు వచ్చినా నేను ఏమైపోతున్నావు అంటే కలవరపడిపోతున్నావు. ఏదో ఒక ఆపద, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కుటుంబంలో జరగాలకు ఒక ప్రమాదం జరిగింది అనుకోండి, ప్రభువే నీ ఇంటి మీద నేను అనుమతించినట్టుగా నీ భార్యను, నీ గొర్రెలను, నీ పిల్లలను నేను లేకుండా చేసినాను. ఇప్పుడు నీకు శ్రమ వచ్చిందని నువ్వు కలతపడుతూ దుఃఖాకాంతుడు అవుతున్నావు. అది నీకు తగలగా నువ్వు కలవరపడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా? నిరీక్షణ అంటే నీ భార్య, నీ బిడ్డలు, నీ గొర్రెలు, మేకలు పోయినాయి, నువ్వు కలవరపడుతున్నావే. నీకు నిరీక్షణ లేదా? మళ్ళా చూస్తావు, మళ్ళా రెండంతలు పొందుతావని నీకు నిరీక్షణ లేదా? ఆహా, మన కలవరం. దేవుని వాక్యం నమ్మం. ఏమవుతానో, ఏం జరుగుతుందో యోగుకు చెప్పినాడు. ఈ పరిస్థితి ఎందుకు నువ్వు కలవరపడతావు? ఈ శ్రమ వచ్చాను కల్లా, ఈ శ్రమలో నువ్వు ఇతరులను ఆదరించేదాని కొరకే నీకు చర్మ వ్యాధి వచ్చింది. నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నీ గొర్రెలు, నీ మేకలు కాలిపోయినాయి. మళ్ళా నీకు నిరీక్షణ లేదా? రెండంతలు నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాడు. అట్లాగే యోగుకు 2 అంతలు వచ్చింది. శ్రమ వచ్చాల కన్నా కలవరం. ఆదివారం ఏదైనా జరుగుతుంది, శత్రుడు మనం ఏం చేస్తాడంటే శనివారమే ప్లాన్ వేసుకుంటాడు. ఈయన మందిరానికి పోనీయకుండా చేసేదానికి, బంధువులు వచ్చేటట్టు చేయాలన్నా, జ్వరం వచ్చేటట్టు చేయాలన్నా, లేకపోతే ఎలాంటి ప్రయత్నం చేయాలని ప్లాన్ వేస్తాడంట. భక్సింగ్ గారు ఒక ఉపమానం చెప్పాడు. మిలిటరీలో సైన్యము బార్డర్లో ఉంటారంట. బార్డర్ కింద సైనికులకు మంచి మంచి భోజనాలు, ఆహార పదార్థాలు తయారు చేసి ఈ బార్డర్లో టుపాకు కట్టుకునే వాళ్ళకు ఈ వంట తయారు చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ హెలికాప్టర్లో వేసుకొని పైకి పోయి వాళ్ళకి అందించాలంట. అప్పుడు అటు సైడ్ ఉన్నటువంటి శత్రువుడు పాకిస్తాన్ వాడు చూసి ఏం చేస్తారంటే వాళ్ళందరూ చెట్ల కింద, గుట్టల కింద దాక్కొని ఉంటారు, వాళ్ళని కొట్టడం కాదు,
ఇదిగో ముందు వీడు టిఫిన్ ఆహారం తీసుకొని పోతున్నాడే, వీడికి బాంబే ఇచ్చే, వీడు పడిపోతే వాళ్ళంతా ఉరికెనే రాలిపోతారు, ఆకలికి చచ్చిపోతారు, ఈయన కొడదామని ఆహారం తీసుకుపోయే వారి మీద ఎత్తదంట. ఎవరిని? దేవుని వాక్యం అనేటువంటిది వారిని అందించేదానికి నేను సిద్ధపడవచ్చు అంటే సాతానుడు ఏం చేస్తాడు? నాకే ఒక బాంబు వేస్తాడు. ఈ ఆనందరావు కానీ ఇక్కడ కొట్టేసిందంటే ఆదివారం ప్రార్థన జరగకుండా ఎక్కడో అక్కడ ఆగిపోతారని నా మీదనే కన్నేస్తాడంట. సాతానుడు నిన్ను కూడా ఏం చేస్తాడంటే శనివారమే నిన్ను ఎట్టోకట ఏదో ఒక అర్జెంటు బాగాలేదని చెప్పో తుమ్ములో, జలుబులో, అప్పులలో, ఇబ్బందులలో ఎవరో ఒకరు వచ్చి రవి వచ్చినాడు, మళ్ళా వచ్చాడని పోయినాడు, ఏడశత్రుడు నిన్ను శోధించదా బాబా అని చెప్పి వెంటనే రమ్మన్నా. ఎందుకంటే ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నిన్ను ఏదో ఒక రీతిగా బ్రేక్ వేయాలని శనివారమే వాడు బాంబు తయారు చేసి పెట్టేటాడట. అందుకొరకే శనివారమే మనం ప్రార్థన చేసుకొని ఆదివారానికి వచ్చేదాని కొరకు మనం నిరీక్షణ కలిగించుకోవాలి. ఏమంటున్నాడు? కాబట్టి ఈ రీతిగా కుంగిపోయిన వారిని నువ్వు బలపరిచేటట్టు దేవుడు 4వ వచనంలో ఏమంటారు? నీ మాటలు తొట్టిల్లని వాడిని ఆదుకొని ఉండెను. మనం తొట్టిల్లు తట్టం అప్పుడప్పుడు నమ్మకం లేక ఏడవుతుందిలే. రవి వచ్చినాడు, నాకు ఒక దైవికమైన అమ్మాయి ప్రముచితమైతే అన్నాడు. ఇక కొన్ని రోజులైన తర్వాత ఆ నమ్మకం అతను ఉండకుండా లోక సంబంధించినటువంటి ఆస్తిపాస్తులకు మళ్ళీ తొట్టిల్లడం. అది దేవుని నమ్ముకునేటికి దేవుని నమ్ముకునే కావాలి. ఆ రీతిగా కొన్ని పర్యాలు మనం ఏం చేస్తుంటామంటే దేవుని మాటలు, దేవుని వాగ్దానాలు, దేవుడు ఈ రీతిగా నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు, నన్ను కాపాడుతాడని అనుకోకుండా దేవుని వాక్యాన్ని నమ్మకుండా ఏం చేస్తుందంట? నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకోను. బైబిల్లో ఉన్నటువంటి మాటలు మనం తొట్టిల్లుతుంటాం. అదే నేను ఇక్కడ చెప్పినాడు, ఇలా ఏంద్ర ఈ దినం మళ్ళా మందిరాలు రాకుండా వెళ్ళిపోయాడు అంటే తొట్టిల్లుతట్టు చేస్తుంటుంది. కాబట్టి దేవుని వాక్యమును మనం వల్ల ఆదుకుంటుంది. మనం అప్పుడప్పుడు తృప్తిపడుతుంటాం. ఇలా యోగులకు తెలియపరిచేది ఏంటంటే నీవు దేవుని మాటలను నిన్ను ఆదుకుంటా. దేవుని మాటలు మనం నమ్మాలి. అంటే దేవుని మాటలు ఏంటంటే చనిపోయిన వాళ్ళను బతికించిన వాళ్ళను లేపుటకు, చనిపోయి 3 దినాల సమాధిలో ఉన్న లాజరును కూడా బతికించినాడు. నమ్మినడలా పొదంప మీ తమ్ముని లేపుతానన్నాడు. వ్యాధి వచ్చింది, ప్రభా 3 రోజులు మా ఇంటికి రానా, మా తమ్ముడు జ్వరంతో ఉన్నాడంటే, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? మీ తమ్ముడు దుడుకోడు, నేను మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే వాడు మోకరించాడు, అటు ఇటు గంతులు ఎచ్చాడు. అక్కచెల్లెలు మీ ఇద్దరే మోకరిస్తారు, కానీ వాడు దేవుని నమ్ముకునేదానికి జ్వరం పంపించిన, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పి చచ్చిపోయి 4వ రోజు వచ్చాడు. అప్పుడు ఏడుచాడు, ప్రభా మొన్ననే వచ్చి మాతమ్మ అయితే దుడుకుని మొన్నే వచ్చింటే లాజరు బతికిండేవాడు కదంటే, ఇప్పుడైతే నీకు నమ్మకం ఉంటే పోదంపా సామాన్ దగ్గరికి అన్నాడు. వెంటనే లేపినాడు. ఆ వ్యాధి రాకపోతే వాడు దుడుకోడంట ఆ లాజరు అనేవాడు. అప్పుడు ఆయన చనిపోయినవాడు లేపిన తర్వాత ఆ దినముల్లో గొప్ప బిషప్ అయిపోయినట్ట, ఎన్నో సంఘాలు స్థాపించాడంట. ఆ వ్యాధి రాకపోతే ఆయన రక్షించబడేవాడు కాదు, ప్రభు అనేవాడు కాదు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు కూడా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ఇంటికి పోయి వాళ్ళకి పిల్లలు దుడుకోళ్ళు ఒక రౌండ్ కొట్టేస్తారు. వచ్చి మనం ఆమెనకల్లా ఆమెనంటారు. ప్రార్థన ఒగ్గరు. ఎందుకు ఒగ్గరు? ఇంతసేపు చేస్తారు మా అమ్మ మా నాయన అటు పోయి రౌండ్ కొట్టేస్తారు అని వాళ్ళు తప్పించుకుంటుంటారు. కాబట్టి ఆ రీతిగా దేవుని మాటలు మనం నమ్మాలి. ఈ దినమున మనం ప్రభు బలాలకు సమీపించకముందు, ప్రభువా నా జీవితంలో నేను తొట్టిల్లుతున్నాను, నమ్మకంతో ఉండబోతున్నాను, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, ఆకాశం భూమి గతించిన మత్తయి సువార్త 24:35లో నీ మాటలు నేను నమ్ముతా. బైబిల్లో ఉన్న మాట ప్రతి మాట నమ్మాలి, చిన్న బిడ్డ నమ్మినట్టు. ఆ మాట నేను గట్టిగా పట్టుకుంటా. నన్ను అనాథగా చేయవు, నన్ను దిక్కులేనిగా చేయవు, నా పిల్లలను నన్ను సిగ్గుపాలు అవమానపాలు చేయవు, నన్ను ఆదుకుంటావు, నా కుటుంబం మీదకి నా గొంతును కోసే పరిస్థితి వచ్చినప్పటికీ దేవా నన్ను భద్రపరుస్తావు అని మనం తీర్మానం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. ఇది కడవరి కాలం కొరకు 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఒకవేళ అదే దినాల్లో మనం ఉన్నింటే ఏం చెప్పండి, మనం మెడలు వేసుకునే వాళ్ళం కాదు, అంత కష్టానికి ఒప్పుకునే వాళ్ళం కాదు, చిన్నదానికి ఒప్పుకోలేకుండా పోతున్నాం. కాబట్టి ఇది మన మెడకాయలు కోసేంత పరిస్థితి రాకుండా
ఆ ముద్రను బీజేపీ దేవుడు లేదనే ముద్ర వేయించుకోకుండా మనకేదో మంచి కృపాకారం ఇచ్చినాడు. ఫ్రీగా బైబిల్ పట్టుకొని పోవచ్చు, ఇళ్ళలోకి వెళ్ళొచ్చు, ఈదల్లోకి వెళ్ళొచ్చు, ఆరాధించవచ్చు, ప్రార్థించవచ్చు. కాబట్టి మన మెడ కోయించుకునేదానికి బదులుగా మనకు బదులుగా ఆయన మెడ కోయించుకున్నాడు. అదే హిందీలో పాట పాడేటప్పుడు ఒక పాట బదల్గయా అంటే బదల్గయా, క్రీస్తు బదల్గయా అయినాడంటే మన కొరకు ఆయన గయా అంటే ఆయన మెడ వేయించుకొని చనిపోయినాడు, మనం తప్పించినాడు. మనం ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు. కాబట్టి మన బదులు ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి మనం ప్రభు రక్తంతో కడిగినందుకు ఆయన వందనాలు చెల్లించాలి. ప్రభువు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా, నా తండ్రి మేము చుట్టిల్లకుండా నీ మాటలు నమ్ముతాం, నేను స్తుతిస్తాం, మమ్మల్ని రక్షించినావు ప్రభువా. మేము ఈ లోకం వదిలిపెట్టిన మొదటి పునరుత్థానంలో ఉంటాము. మాకు గొప్ప ధన్యత. స్తోత్రం దేవాన్ని మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఈ మాట ప్రకారంగా ఈ యొక్క కళావచనం మనం చదువుకొని ఏం చేస్తాం చెప్పండి. ఇది ఎప్పటికీ మనం గుర్తుగా ఉంచుకుందాం. గుర్తుగా ఉంచుకొని ప్రభుని మనం ఏం చేయాలి చెప్పండి, ఆరాధించి స్తుతించేటట్టుగా ప్రయత్నం చేస్తాం. 20వ అధ్యాయం మనం చదువుకుందామా? ఏమనింది? 4వ వచనంలో చివరి భాగంలో, దేవుని వాక్యము నిమిత్తము శిరేచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని, అటు మెడకాయలు కొయించుకున్నటువంటి వాళ్ళని కూడా నేను చూసినాను. అయినా వాళ్ళ ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుందని వాళ్ళు బలి అయినారు. వారు బతికిన వారై 1000 సంవత్సరాలు. ఆ మెడలు కోసినా వాళ్ళు వధించబడినప్పటికీ వాళ్ళకు నిరీక్షణ ఏముందంటే 1000 ఏళ్ళు పరిపాలన చేస్తామని నమ్మకం ఉంది అంటారు. ఆ బయట పోయిన పాపం తెచ్చు. కాబట్టి మనం ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో మనం ఉండేటువంటి వారిగా ఉండాలంటున్నారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువా, మాకు బదులుగా నువ్వు అయిపోయినావు. మా మెడలు శిరేచ్ఛేదనం చేయకుండా మమ్మల్ని తప్పించినావు. ప్రభువా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నట్టుగా మమ్మల్ని 1000 ఏళ్ళ పరిపాలన కొరకు మా అవసరం తొలగిస్తున్నావు. మేము సజీవులుగా ఉంటాము, నేను ఆరాధిస్తాం, నేను స్తుతిస్తాం తండ్రి అని ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువును ఆరాధించేటువంటి వాళ్ళంగా, మళ్ళా సిద్ధపడేటువంటి వాళ్ళంగా మనం తీర్మానం చేసుకుందాము.